ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మొదటగా 61వ కీర్తనతో ఈ ఆరాధన ప్రారంభిస్తున్నాం. కీర్తన సంఖ్య 61. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసుని స్తుతింతు, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. విమోచకుడా విమోచన నీవే, విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసుని స్తుతింతు, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. జ్ఞానము నీవే నా పానము నీవే, జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా దానము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసుని స్తుతింతు, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. జ్యోతియు నీవే నా నీతియు నీవే, జ్యోతియు నీవే నా నీతియు నీవే, ఆదియు నీవే నాంతము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసుని స్తుతింతు, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. నీచుడా నీవే నా సాత్యుడా నీవే, నీచుడా నీవే నా సాత్యుడా నీవే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసుని స్తుతింతు, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. కాంతియు నీవే నా శాంతియు నీవే, కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతసమివే నా కాంతయు నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసుని స్తుతింతు, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత ప్రేమ కనికరం కలిగిన ప్రియమైన తండ్రి, ఈ యొక్క అపూర్వమైన ఈ సృష్టిలో మేము కూడా భాగమై మాకు కూడా ఈ భూమి మీద మానవులుగా జీవించే మహాభాగ్యం మీరు అనుగ్రహించి, ఈ భూమి మీద జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలు, ఎన్నో విజయాలు, ఎన్నో అపజయాలు, ఎన్నో గౌరవాలు, ఎన్నో అవమానాలు, వీటన్నింటి మధ్య ఏ విధంగా మరి
మిమ్మల్ని వెతకాలో, మిమ్మల్ని తెలుసుకోవాలో, మిమ్మల్ని గురించి నేర్చుకోవాలో మాకు ప్రతి ఆరాధనలో తెలియజేస్తున్న మీ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ దినాన కార్యక్రమం చివరి వరకు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా మీ యొక్క నడిపింపు మాకు దయచేసి, మీ యొక్క దీవెనలు మాకు దయచేసి, కార్యక్రమం వల్ల వచ్చే ప్రతి విధమైన ఉన్నతమైన ఆశీర్వాదం మేము పొందడానికి ఈ నడిపింపును వేడుకుంటున్నాం. అలాగే మా యొక్క అంతిమ జీవితంలో మేము మా భవిష్యత్తును ఎలా నిర్మించుకుంటున్నామో, ఉన్నతమైన మంచి భవిష్యత్తు కొరకు వర్తమానంలో మేము ఏం చేయాలో మరి మీ జ్ఞానాన్ని మాకు అందించి మమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదిస్తారని యేసు అని పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ సమయం నందు మన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య పరిశీలన చేయడానికి మన మనసులను, హృదయాలను దేవునికి సమర్పించాలని సమయం వేడుకుంటూ, మానవుని యొక్క నేటి వర్తమానము గతంలో జీవించినటువంటి జీవితాన్ని బట్టి ఉంటుంది. అంటే నేడు మనం ఏమై ఉన్నామో అది గతంలో మనం జీవించిన జీవితం యొక్క ఫలితం. ఏదైనా ఒక కొబ్బరి చెట్టు ఉంది అంటే కొన్ని సంవత్సరాలు అది భూమిలో తన వేళ్లను పాతుకొని సూర్యుడి నుంచి సూర్యరశ్మిని గ్రహించి, భూమి నుంచి నీటి సారాన్ని గ్రహించి, ఆటుపోట్లకు తట్టుకొని కొన్ని సంవత్సరాలు అది ఆ విధంగా నిలబడితేనే అది కొబ్బరి కాయని మనుషులకు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా మానవుడు భూమి మీద గతంలో చేసినటువంటి కార్యక్రమాలను బట్టే నేటి వర్తమానాన్ని అనుభవిస్తాడు. నేటి వర్తమానంలో చేసిన కార్యక్రమాలను బట్టి భవిష్యత్తును అనుభవిస్తాడు. కాబట్టి ఏ మానవుడి జీవితమైనా మనము 3 భాగాలుగా విభజించి చూస్తాం. అదేంటంటే గతము, వర్తమానము అండ్ మూడోది వచ్చేసి భవిష్యత్తు. సో ఈ 3 కూడా ప్రతి మానవుడి జీవితంలో కూడా ఉంటాయి. అయితే గతము కానీ, వర్తమానం కానీ, భవిష్యత్తును కానీ మనం ఎలా నిర్మించుకోవాలి అనే విషయంలో దేవుడు మనకి ఒక విల్ పవర్ని అనుగ్రహించడం జరిగింది. వర్తమానంలో విల్ పవర్ ఉంది, అంటే ఇచ్ఛాశక్తి, నిర్ణయాలు తీసుకునే శక్తి. ఇది మాత్రమే మన చేతిలో ఉంది. అంటే మన జీవితంలో ఏ సంఘటనలు జరగాలి, ఎటువంటి పరిస్థితులు ఉండాలి, ఇవన్నీ కూడా మన చేతిలో ఉండవు. ఎందుకనంటే ఈ ప్రపంచమంతా స్పందించి ప్రవర్తిస్తూ ఉంది. ఇప్పుడు ఏదో దేశంలో జరిగినటువంటి ఒక విపత్తు, అంటే చైనాలో ఎక్కడో ఒక ల్యాబ్లో జరిగినటువంటి ప్రయోగము అది బెడిసి కొట్టడం వల్ల అక్కడుండే వైరస్ అంతా లీక్ అయ్యి కరోనా వైరస్ మనందరికీ వచ్చింది. మరి ఇందులో మనం ఏం పాపం చేసాం? మన ఇంట్లో మనం తిండి తింటున్నాం, మన డ్యూటీకి మనం వెళ్తున్నాం, మన ఆఫీస్లో మనం పని చేసుకుంటున్నాం. మరి ఎక్కడో చైనాలో ఉండేటువంటి ఒక ల్యాబొరేటరీలో జరిగినటువంటి పొరపాటు మనం అనుభవించలేదా? కాబట్టి మన జీవితంలో ఏం జరగాలి, ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో ఉంది. ప్రపంచంలోని అందరూ కూడా స్పందించి చేసేటువంటి అనేక కార్యక్రమాల యొక్క ఎఫెక్ట్ మన మీద పడుతుంది. కానీ మన చేతిలో దేవుడు ఏం పెట్టాడు అంటే పరిస్థితులకు ఎలా స్పందించాలి అనేది మాత్రం మన చేతిలో పెట్టాడు. అంటే మన జీవితంలో జరిగేటువంటి కార్యక్రమాలు కానీ, మన జీవితంలో జరిగేటువంటి పనులు కానీ, మన జీవితంలో ఏర్పడేటువంటి స్థితిగతులు కానీ, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయంటే గతంలో ఏ పనులైతే చేసుకున్నామో, మరి పనులు అంటే మనకు తెలుసు కదా. పనులంటే ఆలోచనలతో చేసేవి కూడా పనులే, అలాగే మాటలతో చేసేవి కూడా పనులే, అలాగే మన శరీర అవయవాలతో అనేకమైన పనులు చేసుకుంటాం, అవి కూడా పనులే. సో ఈ 3 రకాలైన పనులు గతంలో ఏమైతే చేసామో దాన్ని బట్టే వర్తమానంలో పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మన చేతిలో దేవుడు ఏం పెట్టాడనంటే ఎలా స్పందించవచ్చు అనేది మాత్రం దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే మనం గతంలోకి వెళ్ళిపోయి చేసిన ఆలోచనలను మార్చలేము, గతంలోకి వెళ్ళిపోయి మాట్లాడిన మాటలను మార్చలేము.
గతంలోకి వెళ్ళిపోయి శరీరంతో చేసిన పనులు మనం మార్చలేము. అందువలన గతంలో మన మనసుతో ఏమి ఆలోచనలు చేశామో, ఇక్కడ మనసుతో చేసేది ఆలోచనలు, శరీరంతో చేసేవి అనేక రకాలైనటువంటి పనులు. శరీరంతో పనులు చేసుకుంటాం, మనసుతో ఆలోచనలు చేసుకుంటాం, ముఖ్యంగా మన నాలుకతో మాటలను మాట్లాడుతూ ఉంటాం. సో గతంలో ఏవైతే పనులు చేశామో దాని యొక్క ఎఫెక్ట్ నేడు మనకు అనేకమైనటువంటి పరిస్థితులుగా, అనేకమైనటువంటి స్థితిగతులు పరిస్థితులు, నేటి వర్తమానంలోని స్థితిగతులు కానీ, నేటి పరిస్థితులు కానీ, గతంలో మన మనసుతో చేసిన ఆలోచనలు, గతంలో మన నాలుగుతో మాట్లాడిన మాటలు, గతంలో మన శరీరంతో చేసిన పనులు బట్టి నేటి మన పరిస్థితులు, మన స్థితిగతులు ఆధారపడతాయి. కాబట్టి మనం ఏం చేయగలము అంటే ఈ పరిస్థితులు, ఎదురైన పరిస్థితులకి, ఎదురవుతున్న స్థితిగతులకు ఏ విధంగా స్పందించాలి, ఈ పరిస్థితుల విషయంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది మాత్రము దేవుడు మన చేతికి ఇస్తాడు. నిర్ణయం మనం తీసుకోవచ్చు, ఎలా స్పందించాలో మనం నిర్ణయం తీసుకోవచ్చు. సో ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఎలా స్పందిస్తారు, ఆత్మీయంగా ఎదగని వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మనం ఆత్మీయంగా ఎదుగుంటే ఒకలాగా స్పందిస్తాం, ఆత్మీయంగా ఇంకా ఎదగకపోతే ఇంకోలాగా స్పందిస్తాం. సో ఎదురైనటువంటి ఈ వర్తమాన పరిస్థితులు, స్థితిగతులకు ఎలా స్పందిస్తామో దాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈరోజు చూడండి, ఉదాహరణకి ఈ పాయింట్ బాగా అర్థం కావాలనంటే నేటి వర్తమానపు ఒక స్థితిని మీకు తెలియజేస్తాను. వైఎస్ఆర్సీపీ 2019లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు ఆ పార్టీలోని అధికారం పొందినటువంటి నాయకులు, వాళ్ళకి చాలా గర్వం వచ్చింది, చాలా అహంకారం వచ్చింది. గర్వము, అహంకారము ఎప్పుడైతే లోపలికి వచ్చిందో ఆత్మీయ ఎదుగుదల పడిపోయింది. ఆత్మీయ స్థితిగతులు చాలా హీనమైన స్థితికి పడిపోయింది. అంటే గర్వము, అహంకారం, మనలోని గర్వము, మనలోని అహంకారము మన ఆత్మీయ ఎదుగుదలను దెబ్బతీస్తుంది. సో వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల దెబ్బతినిపోయి వాళ్ళు ఏం చేశారంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గౌరవనీయమైన వాళ్ళు, ఎంతో రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, అలాంటి వారిని చాలా తక్కువ చేసి చాలా బూతు మాటలతోటి దుర్భాషలు, అంటే అవమానకరమైన రీతిలో దుర్భాషలు ఆడటం అనేది అది వారి రోజు జీవన విధానం అయిపోయింది. అంటే ప్రతిరోజు ఒక వైఎస్ఆర్సీపీలోని కొంతమంది నాయకులు, కొంతమంది తెలుగుదేశం పార్టీలోని గౌరవనీయులు, వయసులో పెద్దవాళ్ళు, కనీసం వయసుకైనా విలువ ఇవ్వాలి. సో వయసును కూడా వాళ్ళు చూసుకోకుండా నోటికి ఎంత పెద్ద దుర్భాష వస్తే అంత పెద్ద దుర్భాషలతో వాళ్ళని దూషించడం వాళ్ళ నిత్య కృత్యంగా, అనుదిన జీవితంగా పెట్టుకున్నారు. అలా దూషించి వాళ్ళు గతంలో ఏం చేశారు అని అంటే నాలుకతో చాలా చెడ్డ పనులు చేయడం జరిగింది. నాలుకతో చాలా చెడ్డ పనులు చేయడం జరిగింది. సో వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు, మనకు అధికారం ఉంది, మనకు బలం ఉంది, మనం తిరుగులేని వాళ్ళం, మనం బలవంతులం అనుకుని వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చాలా చెడ్డ దుర్భాషలు ఆడి వాళ్ళు చాలా చెడ్డ పనులు చేయడం జరిగింది. సో దాని యొక్క ఫలితం ఆ 5 సంవత్సరాలకి దేవుడు కొన్ని పరిస్థితులు, స్థితిగతులు వాళ్ళకి భవిష్యత్తు తయారు చేశారు. సో ఆ భవిష్యత్తు 2024లో వాళ్ళు అనుభవించారు. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి అలా అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసినా కూడా, అలా ట్రాన్స్ఫర్ చేశాం కాబట్టి జనాలు ఓటేసేస్తారనే నమ్మకం వాళ్ళకు ఉన్నా కూడా, దేవుడు ఏం చేశాడంటే గతంలో వాళ్ళు నాలుగని ఏ చెడ్డ పనులు చేయడానికైతే వాళ్ళు వాడుకున్నారో దానికి ప్రతిఫలంగా ఒక శిక్ష వాళ్ళకి 2024కి రెడీ చేశారు. కాబట్టి 2024లో చిత్తుగా ఓడిపోయి అవమానంతో కేవలం 11 సీట్లకి వాళ్ళు పరిమితం అవడం జరిగింది. మరి ఈ రోజు వాళ్ళు అనుకోవచ్చు, మేము ఇంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేసాం కదా, అలా బటన్ నొక్కితే ఇలా అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయి కదా, మరి మాకెందుకు ఓట్లు పడలేదు, మేము ఎందుకు ఓడిపోయాం, మాకెందుకు అవమానం అంటే, మరి మీకు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు వయసులో పెద్దవాళ్ళని,
రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న వాళ్ళని, సీనియర్ నాయకుల్ని కూడా పెద్ద చిన్న చూసుకోకుండా నాలుకతో ఎన్నో దుర్భాషలాడి, నాలుకతో ఎన్నో చెడ్డ పనులు చేయడం ద్వారా దేవుడు వాళ్ళకి ఓటమి అనేటువంటి ఒక అవమానం అనే భవిష్యత్తు 2024కి సిద్ధం చేయడం జరిగింది. మరి మనం ఇప్పుడు అల్లరితో చూసాం కదా. కాబట్టి మనం కూడా మన నాలుకని జాగ్రత్తగా వాడుకోకపోతే మన భవిష్యత్తు అనేది చాలా ఘోరంగా ఉంటుంది. నాలుకను మంచికి వాడితే భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. నాలుకను వర్తమానంలో మంచి కొరకు వాడితే, మంచి పనుల కొరకు వాడితే మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. నాలుకను మనం చెడ్డ పనుల కొరకు వాడినట్లయితే మన భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుంది, చాలా అవమానకరంగా, బాధాకరంగా ఉంటుంది అనేది మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. నాలుకకి దేవుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడండి. ఎలాగంటారేమో, మొదటి రాజులు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సొలొమోను అనేటువంటి ఆయన దేవునికి ఒక ప్రార్థన చేశాడు అన్నమాట. 6వ వచనం, సొలొమోను ఇలాగ మనవి చేశాడు, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షాన్ని అగుపరిచి ఈ దినాన ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు బుద్ధి చాలదు. నీ దాసుడినైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కబెట్టుటకు వారి విశాల దేశాన్ని తనిఖీ చేయుట అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనానికి న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. దేవునితో ఎలా మాట్లాడాడో చూడండి దావీదు కుమారుడు సొలొమోను. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైంది. చూసారా, దేవునితో మాట్లాడేది మనము దేవునికి అనుకూలంగా మాట్లాడాలి. కాబట్టి దేవునితో మనం ఏమైతే మాట్లాడతామో అది దేవునికి అనుకూలంగా మాట్లాడగలిగితే అసలు దేవుడు మన భవిష్యత్తును చాలా గొప్పగా మారుస్తాడు. అంటే వర్తమానంలో మనం నాలుకతో ఎవరితో మాట్లాడగలం? దేవునితో మాట్లాడగలం. అలాగే మన నాలుకను ఉపయోగించి మన కుటుంబంలో ఉండే సభ్యులతో మాట్లాడగలం. అలాగే సమాజంలో ఎవరైతే ఉన్నారో, అది పనిచేసే చోట కావచ్చు, మనం కొనుక్కోవడానికి వెళ్ళే చోట కావచ్చు, సమాజంతో మాట్లాడగలం, కుటుంబంలో మనుషులతో మాట్లాడగలం, దేవుడితో మాట్లాడగలం. సో ఇలా మాట్లాడే ప్రతి మాటని దేవుడు ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సొలొమోను ఏ విధంగా తనతో మాట్లాడాడో దేవుడు గుర్తించబట్టి అసలు ఎలాంటి భవిష్యత్తును దేవుడు ఇచ్చాడో చూడండి. దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. 12వ వచనం, బుద్ధి వివేకములు గల హృదయము మీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడును ఉండడు. నీవు ఐశ్వర్యాన్ని ఘనతను ఇమ్మని అడగకపోయినను వాటిని ఇస్తూ ఉన్నాను. అందువలన నీ దినములలో రాజులలో నీ వంటి వాడు ఒక్కడు కూడా ఉండడు. అంటే దేవునితో సరిగా మాట్లాడాడు కాబట్టి అడగని ఘనతను కూడా ఆయనకు దేవుడు ఇవ్వడం జరిగింది. అలాగే మనము సొలొమోను జీవితం యొక్క భవిష్యత్తు మనం చదివినట్లయితే ఆయన దేవునితో సరిగా మాట్లాడిన ఈ మాటలను బట్టి అసలు దేవుడు ఆయన్ని ఎలా దీవించాడు అనేది వర్ణించడానికి అసలు ఎవరికి కూడా సరిపోదు. అంత గొప్పగా దేవుడు ఆయన్ను దీవించడం జరిగింది. ఎలా దీవించాడో చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం, నేను గొప్ప పనులు చేయబోనుకుంటేని నా కొరకు ఇళ్లు కట్టించుకున్నాను, ద్రాక్ష తోటలు నాటించుకున్నాను, నా కొరకు తోటలు శృంగార వనాలు వేయించుకుని వాటిలో సకల విధాలైన ఫల వృక్షాలను నాటించాను. వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై చెరువులను తవ్వించుకున్నాడు. పనివారిని పనికత్తలను సంపాదించుకున్నాడు. ఎంట పుట్టిన దాసులను ఏర్పరచుకున్నాడు. యెరూషలేములో తనకు ముందున్న వారందరికంటే ఎక్కువ పశువులు, గొర్రెలు, మేకల మందలు విస్తారంగా సంపాదించుకున్నాడు. వెండి బంగారాలు
రాజులు సంపాదించే సంపద, ఆయా దేశాల్లో దొరికే సంపద సమకూర్చుకున్నాడు. గాయకులు, గాయకురాండ్రు, మనుషులు ఇచ్చేయించే సంపదల్ని సమకూర్చుకున్నాడు. బహుమంది ఉపపత్నుల్ని ఆయన సంపాదించుకోగలిగాడు. యెరూషలేము నందున్న వారందరికంటే ఘనుడిగా అభివృద్ధి నొందాడు. కన్నులు ఆశించిన వాటిలో ఏది చూడకుండా అభ్యంతరం చేసుకోలేకుండా ఆయన సంపాదించుకోగలిగాడు. చూసారా, ఇంతటి గొప్ప భోగ భాగ్యాల్ని దేవుడు ఆయనకు అనుగ్రహించడం జరిగింది. మరి ఇలాంటి భవిష్యత్తు ఆయన పొందాడంటే గతంలో దేవునితో ఆయన మాట్లాడిన మాటలే కారణం. అంటే దేవునితో ఎలా మాట్లాడాలి? చాలా మంది చూడండి, ప్రార్థన అనగానే చాలా అంటే ఎలా చేస్తానంటే, ఇప్పుడు మనకు మనుషులతోనైనా సరే మనం ముందు వెనక ఆలోచించకుండా ఎట్లంటే అట్లా మనం ఆలోచించి మాట్లాడతాం. వీళ్ళతో ఈ మాట మాట్లాడితే దాని ఫలితం ఏమవుతుందా అని ఆలోచించి మాట్లాడతాం. కానీ దేవునితో మాట్లాడేటప్పుడు చాలా మంది అసలు నేను ఏం మాట్లాడాలి దేవునితో అని ముందుగా ఏ ఆలోచన చేసుకోరు. ఆయన దేవుడు, నా భవిష్యత్తును మార్చగలిగిన వాడు, నేడు వర్తమానంలో ఆయనతో ఏం మాట్లాడతానో దాన్ని బట్టి నా భవిష్యత్తు ఆధారపడి ఉంది అని తెలుసుకుని మాట్లాడేటువంటి వారు తక్కువే ఉన్నారు. అలవాటుగా మాట్లాడేస్తారు. తండ్రి, నిన్నంతా కాపాడావు, నిన్న మంచి నిద్రనిచ్చావు, ఇదిగో నిద్రలేశాను, ఈ రోజంతా కాపాడు, ఈరోజు నాకు మంచి ఆహారం దయచేయి. అంటే ఆయన ఒక సేవకుడిలాగా ఇంకా ఆయనకు వేరే పని లేనట్టు ఇంకా మనం రోజంతా భోగ భాగ్యాలతో సుఖ సంపదలతో ఆయన కాసుకొని ఉండాలి, కాపాడుతూ ఉండాలి, ఒక సేవకుడిలాగా అన్నట్టుగా మాట్లాడేస్తారు. కానీ సొలొమోను మాటలు చూడండి, దేవునితో ఆయన ప్రార్థన ఒకసారి చదవండి, ఎంత జ్ఞానంగా మాట్లాడాడు దేవునితో. ఆనాడు వర్తమానంలో ఆయన మాట్లాడిన మాటలు ఆయన భవిష్యత్తును డిసైడ్ చేశాయి. దేవుడు ఆయన భవిష్యత్తునే మార్చేశాడు. అందుకే మనం ఈ పాఠం మొదట్లోనే బాగా మనకి గుర్తుండడానికి, అర్థం అవడానికి నేటి వర్తమానంలో జరిగిన ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి? పెద్ద పెద్ద రాజకీయ అనుభవం ఉండే నాయకుల్ని, వయసులో పెద్దవారిని కూడా ఏమాత్రం గౌరవించకుండా 2019 నుంచి కొంతమంది అధికారంలో ఉన్న నాయకులు గర్వము, అహంకారము తలకెక్కడం వలన కలిగినటువంటి ఆత్మీయ పతనం వలన వారు తమ నాలుకని ఎన్నో దుర్భాషలాడడానికి, ఎన్నో చెడ్డ మాటలు, బూతుల్ని తిట్టడానికి, ఎన్నో మనిషిని అసలు ఇంకా ఆత్మహత్య చేసుకోవాలి ఇంత పెద్ద మాట అనిపించుకున్నాక అనేంతటి మాటల్ని వాళ్ళు మాట్లాడడానికి తమ నాలుకను వాడడం ద్వారా వాళ్ళు దేవుని కంట్లో పడి, దేవుడు వాళ్ళకి చేసిన చెడు పనులు నాలుక వల్ల భవిష్యత్తులో భయంకరమైనటువంటి దారుణమైన అవమానకర పరిస్థితిని భవిష్యత్తులో దేవుడు వారికి సిద్ధం చేయడం జరిగింది. దాని ఫలితమే 2024లో అలా దూషించి తమ నాలుకను చెడ్డ మాటలు, దుర్భాషలకు వాడినటువంటి వాళ్ళందరూ కూడా డిపాజిట్ లేకుండా 2024 ఎన్నికలలో ఓడిపోయి వాళ్ళు నేడు ఎంతో అవమానకరమైన పరిస్థితిలో, మన నాలుకను గతంలో ఎలా వాడాం కాబట్టి ఆ హత్తైనటువంటి వాళ్ళు ఈరోజు మనల్ని చంపేస్తారేమో, మనల్ని ఎక్కడ అవమానం చేస్తారో, గుండు గీసేస్తారేమో, మీసాలు కొరికేస్తారేమో, లేదంటే మనల్ని జైల్లో వేసేస్తారేమోనని గుండెని అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు. ప్రియులారా, నాలుకను మనం నేడు ఎలా వాడుకుంటామో దాన్ని బట్టి దేవుడు లెక్కేసి మనకు భవిష్యత్తుని ఇవ్వడం అనేది మాత్రం చాలా తిరుగులేని సత్యం అండి. సొలొమోను మహారాజు జీవితంలో మనం ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ గమనించడం జరిగింది. అందుకే వాక్యం ఏం చెప్తుంది? కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపా సహితముగా ఉండాలి. అంటే మనం నాలుకని ఎలా వాడతామనే దాన్ని బట్టి వర్తమానంలో నాలుకను ఎలా ఉపయోగిస్తాం, నాలుక యొక్క ఉపయోగం అంటే ఆహారం యొక్క రుచి చూడడానికి అనేది అందరూ వాడుతున్నారు, కానీ మాటల్లో ఎలా ఉపయోగిస్తాం అనే దాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకని ఇక్కడ దేవుని యొక్క పాయింట్స్ వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే, మనము మాట్లాడితే ఆ మాటల్లో రుచి ఉండాలంట, అలాగే కృప ఉండాలంట. అంటే ఎదుటి మనిషికి మేలు పొందే అర్హత లేకపోయినా ఆయా దేవుని ప్రేమను బట్టి
ఇదిగో నీకు మేలు చేస్తాను, చేయగలను అని మాట్లాడగలగాలి. అది కృప. రుచి అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే, ఆ మాట్లాడిన ప్రతి మాట వలన అవతల వ్యక్తికి ఒక ఉపయోగం అనేది ఉండాలి. నిరుపయోగంగా మాట్లాడటం అంటే రుచి లేని మాటలు మాట్లాడటం. మనం ఒక లైన్ మాట్లాడామంటే అందులో ఉండే ప్రతి అక్షరము వినే వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలి. అది రుచిగల మాటలు అంటే అర్థం. ఇప్పుడు చూడండి, కూరలో ఉప్పు ఎక్కువ వేసేసామనుకోండి, అది ఉపయోగపడదు, అది ఎవరు తినరు. అలాగే మనం మాట్లాడే మాటల్లో ఏది ఎక్కువైనా రుచి కోల్పోతాం. ఇప్పుడు 2019 నుంచి అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులు ఉప్పు ఎక్కువ వేసేసారు అన్నమాట తమ మాటల్లో. అంటే గెలిచామని ఆ హుందాన్ని ప్రదర్శించడంలో ఎక్కువైపోయింది. అంటే తమ మాటల్లో గర్వము, అహంకారము, మేము ఏమైనా చేయగలము, ఎదుటి మనిషి అవతల పార్టీ వాడు చాలా పనికిమాలిన వాడు అన్నట్లుగా వాళ్ళు ఉప్పు ఎక్కువ వేసేసి మాట్లాడటం వల్ల దానికి రుచి కోల్పోయారు. సో అవన్నీ కూడా దేవుడు గమనించి, గుర్తించి దాని ఫలితంగా 2024లో వారికి తీరని అవమానాన్ని, తట్టుకోలేనంత బాధని ఎన్నికల్లో దేవుడు ఫలితంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందుకే మనము ఏది మాట్లాడినా ఆ మాటలు ఎదుటి మనిషికి ఉపయోగపడాలి. అప్పుడు అది రుచిగా ఉన్నట్టు. కృప కలిగిన మాటలు ఏవి అంటే, ఎదుటి మనిషికి మన వల్ల మేలు పొందేంత అర్హత లేకపోయినా సరే మనము దైవ ప్రేమతో, దైవ కనికరంతో, దైవ జాలితో, అయ్యా నీకు నేను మేలు చేస్తాను అనే మాట మనం మాట్లాడితే అవి కృప కలిగినటువంటి మాటలు అవుతాయి. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా మనకు హెచ్చరిక జారీ చేస్తూ ఉంది. సంభాషణ అనేటువంటివి ఉప్పు వేసినట్టుగా రుచిగా, కృపాసహితంగా ఉండాలని వాక్యంలో మనం సలహా సూచనలు పొందుతూ ఉన్నాం. అట్లాగే ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి అన్నాము ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఏదైనా మాటలు మాట్లాడుతున్నాం అంటే వర్తమానంలో వినేటువంటి వారికి దాని వలన క్షేమం కలగాలి. అలాగే వినేటువంటి వారికి దాని వలన ఒక అభివృద్ధి కలగాలి, క్షేమం కలగాలి, అలాగే అభివృద్ధి కూడా కలగాలి. వినేటువంటి వాళ్ళు మన దగ్గర ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే వాళ్ళకి ఏదో ఒక క్షేమం అందులో కనపడాలి, వాళ్ళకి ఏదో ఒక అభివృద్ధి అందులో ఉండాలి. అలా లేనప్పుడు మాట్లాడకుండా ఉండడం ఉత్తమం. కాబట్టి అనుకూల వచనాలను పలకడం సాధన చేయాలి. అనుకూల వచనాలు, ప్రతికూల వచనాలను ఆపుకుంటేనే అనుకూలమైన మాటలు మాట్లాడే శక్తి మనకు వస్తుంది. చాలా మంది మాట్లాడితే ఎదుటి మనిషిని ఖండించడానికి, గద్దించడానికి, అవమానించడానికి మాట్లాడతారు. కానీ ఎదుటి మనిషికి అనుకూలంగా నీకు ఈ మేలు చేయాలనంటే ఇదిగో నువ్వు చెయ్యి, నేను కూడా ఇది చేస్తాను, ఈ మేలు అనేది నీ జీవితంలో జరుగుతుంది అని వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి మేలు జరగడానికి, వాళ్ళకి క్షేమం కలగడానికి, వాళ్ళకి అభివృద్ధి కలగడానికి మాట్లాడడం ఇది పెద్ద సాధన. ఇది ఒక రోజుతో వచ్చేది కాదండి. ఈ మాటల విధానం అనేది ఒక్క రోజుతో ఎవరు కూడా సాధించలేరు. దీనికి అనేక సంవత్సరాలుగా సాధన చేయాలి. మన మాటల్ని బట్టి మనం యేసుప్రభు శిష్యులని జనాలకు అర్థం కావాలి. ఇతను యేసుప్రభు శిష్యుడు కాబట్టే అసలు ఈయన మాట్లాడితే ఎంతో రుచిగా ఉంటుందండి, ఈయన మాట్లాడితే కృప కలిగిన అనుకూలమైన మాటలు ఉంటాయండి, ఈయన మాట్లాడితే అందులో మనకి ఏదో ఒక క్షేమం ఉంటుందండి, అతని మాటలు వింటే బాగుంటుంది, ఎందుకంటే ఆ మాటల్లో మనకి ఏదో ఒక అభివృద్ధికరమైన మాటలైన మాటలు మనకు వినిపిస్తాడండి అనేటువంటి ఒక గుర్తింపును బట్టి మనం యేసుప్రభు శిష్యులంగా గుర్తింపు తెచ్చుకోవాలి. జస్ట్ మనం పేరు మార్చేసుకున్నంత మాత్రాన యేసుప్రభు శిష్యులం కాలేము. మన యొక్క మాటల్లో మార్పు రావాలి, అప్పుడే యేసుప్రభు శిష్యులం అవుతాం. మరి ఈరోజు బాప్తిస్మం అడిగేటప్పుడు, ఈరోజు పెళ్లి చేయమని నన్ను అడిగేటప్పుడు చాలా మంది పేర్లు మార్చేయమని అడిగారు, అడుగుపోతారు కూడా. కానీ వాళ్ళందరికీ కూడా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, బాబు పెళ్లి కోసం ఇదిగో భార్యాభర్తలుగా మీరిద్దరూ పేర్లు మార్చుకోవాలని అడుగుతున్నారు. నేనైతే పేర్లు మార్చడానికి నాకు ఆసక్తి లేదు. పేర్లు మార్చుకున్నంత మాత్రాన మీ దాంపత్యం బాగుండదు బాబు.
మీ దాంపత్యం అనుకూలంగా అన్యోన్యంగా ఉండాలనంటే వాక్యానుసారంగా మీ మాటలు ఒకరికొకరు మాట్లాడుకోండి. భార్యాభర్తలు రుచిగా మాట్లాడుకోండి, ఉపయోగకరంగా మాట్లాడుకోండి ఒకరికొకరు. కృప కలిగిన అనుకూల వచనాలు మాట్లాడుకోండి ఒకరికొకరు. క్షేమాన్ని, అభివృద్ధిని కలిగించే మాటలు మాట్లాడుకోండి ఒకరికొకరు. మీ మాటల్ని మార్చుకుంటే మీ దాంపత్యం బాగుంటుంది, కానీ మీ పేర్లు మార్చుకున్నంత మాత్రాన ఏమీ ఫలితం లేదండి అని చెప్పి నేను మాక్సిమం ఈ పేర్లు మార్చే కార్యక్రమానికి నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు కూడా. ఎందుకంటే ఓ యేసురాజు అని పేరు పెట్టుకున్నారు అనుకోండి, అతను దుర్భాషలాడటం మానుకోలేదంటే యేసు అనే ఆ పేరుని ఎదుటి మనిషి దుర్భాషలాడతాడు. అంతే కదండి. మానవులు ఏమండి అయ్యగారు అంటే ఎదుటి మనిషి ఏమండి అయ్యగారు అంటాడు. ఎరా అని అంటే ఎదుటి మనిషి ఏమంటాడు? ఎరా అంటాడు. కాబట్టి ఉన్నతోన్నతమైన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన యేసు ప్రభు పేరు పెట్టుకుని దుర్భాషలు మానుకోకుండా ఎదుటి మనుషులు దుర్భాషలు తిట్టి యేసు పేరుని దుర్భాషలాడించే అంతటి స్థితికి తెచ్చుకోవడం కంటే కూడా మామూలు పేర్లే పెట్టుకున్నా కూడా మాటల్లో ఇలాంటి కంటెంట్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని ఇది స్వభావంగా మార్చుకొని, ఏమంటే ఫస్ట్ ప్లాన్ తోటి మాట్లాడాలి, ప్రిపరేషన్ తో మాట్లాడాలి, తర్వాత అది మన స్వభావం అయిపోతుంది. బిగినింగ్ లో ప్లాన్ తో ప్రిపరేషన్ తో మాట్లాడాలి. కొన్ని సంవత్సరాలు ప్లాన్ తో ప్రిపరేషన్ తో మాట్లాడిన తర్వాత రుచిగాను, ఉపయోగకరంగాను, కృపగలిగినటువంటి అనుకూలమైన క్షేమాన్ని, అభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడడం మన స్వభావంగా మారుతుంది. అప్పుడు జనులు గుర్తిస్తారు, ఓ హీఈస్ డిఫరెంట్, ఇతను యేసు ప్రభు శిష్యుడు అని. మన మాటల్ని బట్టే జనులు మనల్ని గుర్తించేటువంటి రోజులు రావాలండి. అలా రాకపోతే మరి మనం బాప్తిస్మం తీసుకొని ఏం ప్రయోజనం? యేసు ప్రభు శిష్యునిగా మారిన దాని వల్ల ఏంటి ప్రయోజనం చెప్పండి? అలాగే యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనంలో, సుఖ ఆసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి. మనిషి ఎప్పుడు కూడా కేవలం సుఖాల మీదే ఫోకస్ కాకూడదండి. మనిషి ఎప్పుడైనా సత్క్రియ చేయాలి అంటే కష్టపడినటువంటి వాడు మాత్రమే సత్కార్యము చేయగలడు. ఒక సత్క్రియ చేయాలి అంటే సుఖాలను త్యాగం చేయాలి. ఒక మనిషికి మేలు చేయడమే సత్క్రియ. మేలు చేసే కార్యం మనం చేయాలి అంటే ఆ మనిషిని ప్రేమించాలి అంటే త్యాగం చేయాలి కొన్ని సుఖాల్ని. ఎవరు తమ సుఖాల్ని ఎక్కువగా త్యాగం చేస్తారో వాళ్లే దైవ ప్రేమ చూపించడానికి ఎక్కువగా మేలు, క్షేమాభివృద్ధికరమైన క్రియలు చేయగలుగుతారు. అందుకే చూడండి, చాలా మంది స్త్రీలు భర్తకి గొప్ప ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళు 24 గంటలు సుఖం మీద వాళ్ళు ఆసక్తి కలిగి బ్రతుకుతూ ఉంటారు. అంటే ఏ కష్టం లేకుండా ప్రతిదీ మిషన్లు చేసేటట్లుగా అన్ని మిషన్లు చేసేస్తూ ఉంటే వీళ్ళు సుఖములో మునిగి తేలుతూ ఉండాలని మంచి నగలు ధరించి, లేటెస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ వేసుకొని, లేటెస్ట్ చీరలు, లేటెస్ట్ డ్రెస్ వేసుకొని చాలా లగ్జరీగా రోజంతా కూడా వాళ్ళు మంచి తిండి తింటూ కళ్ళకు నచ్చినటువంటివి ఫోన్లో కానీ టెలివిజన్లో కానీ చూసుకుంటూ అలాంటి శబ్దాలు వింటూ, అది ఫోన్ ద్వారా కాల్స్ అయితేనేమి, ఒక టీవీలో వచ్చేటువంటి సీరియల్స్ అయితేనేమి, ఫోన్లో వచ్చే రకరకాల యాప్స్లో ఉండే గేమ్స్ అయితేనేమి, ఇలా కంటికి చెవికి మార్చి ఆనందాన్ని లేక రెండూ కలిపి ఒకేసారి సుఖాలను అందించుకుంటూ 24 గంటలు ఇలా గడిచిపోవాలి అని సుఖ ఆసక్తిలో ఉండే స్త్రీలు కూడా ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? కేవలం సుఖాలని అనుభవిస్తూ వర్తమానాన్ని గడిపేస్తే భవిష్యత్తులో దేవుడు మనకు గొప్ప మేలు చేయాలి అంటే ఏ బేస్ మీద ఆయన చేయాలి? నేటి మన వర్తమానం గతంలో మనం చేసిన పనుల మీద ఆధారపడి ఉంది. గతంలో మనసుతో చేసిన ఆలోచనలు, మాటలతో, మరి నాలుగుతో మాట్లాడిన మాటలు, శరీరంతో చేసిన పనులు, కుటుంబంతో గాని, సమాజంతో గాని, దేవునితో గాని మనం ఏ మాటలు మాట్లాడడానికి మన నాలుగును గతంలో ఉపయోగించామో దాన్ని బట్టి నేటి వర్తమాన మన పరిస్థితులు, స్థితిగతులను దేవుడు దయచేసి ఉన్నాడు. కాబట్టి నేడు మనము ఎంతమందిని ప్రేమిస్తున్నాం దైవ ప్రేమతో? దైవ ప్రేమ కలిగినటువంటి వాళ్ళు త్యాగాలు చేయకుండా ఉండలేదు. తన ధనాన్నో లేకపోతే
తన సమయాన్నో తన శక్తినో ఏదో ఒకటి త్యాగం చేసి ఎదుటి మనిషికి క్షేమాభివృద్ధికరమైన మేలుకరమైన కార్యక్రమాలని చేయడానికి వాళ్ళు వర్తమానంలో బిజీగా ఉంటారు. అలాంటి వారికి దేవుడు గొప్ప భవిష్యత్తు ఇవ్వబడుతున్నాడు. ఇక్కడ భవిష్యత్తు అంటే భవిష్యత్తు రెండు భాగాలుగా ఉందండి. ఒకటి భూమి మీద భవిష్యత్తు అంటే శరీరంతో, మరణం తర్వాత మరొక భవిష్యత్తు ఉంది. ఇది ఆత్మతో అనుభవించే భవిష్యత్తు. శరీరంతో అనుభవించే భవిష్యత్తు భూమి మీద కొంత ఉంటది. ఆయుష్ తీరగానే మరణం తరువాత ఒక భవిష్యత్తు ఆత్మతో అనుభవించే అనుభవాలు రెడీగా ఉంటాయి. ఆ అనుభవాలు బాగుండాలి అంటే మన భవిష్యత్తులోని శరీరంతో అనుభవించే అనుభవాలు కానీ ఆత్మతో అనుభవించే అనుభవాలు కానీ, శరీరంతో భూమి మీద, అలాగే మరణం తర్వాత ఆత్మతో అనుభవించబోయే ఎన్నో అనుభవాలు, పరిస్థితులు, స్థితిగతులు ఉన్నాయి. అవన్నీ బాగుండాలంటే నేటి వర్తమాన జీవితంలో మనము కొందరినైనా నిస్వార్థంగా దైవ ప్రేమతో ప్రేమించాలి. తిరిగి ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించేదే దైవ ప్రేమ. మనం ఏ మేలు చేసినా తిరిగి వాళ్ళ నుంచి ఏమన్నా ఆశించామనుకోండి, అది దైవ ప్రేమ కాదు. అది ఒక బిజినెస్ డీల్ మాత్రమే. మనము ఎదుటి మనిషికి మేలు చేస్తూ తిరిగి వాళ్ళ నుంచి ఏమన్నా ఆశించామనుకోండి, అది బిజినెస్ డీల్ అవుతుంది. మేలు చేసిన వ్యక్తి నుంచి తిరిగి ఏమీ ఆశించకుండా మనం ఎప్పుడైతే మేలు చేయగలమో అది దైవ ప్రేమ అవుతుంది. సో వర్తమానంలో దైవ ప్రేమతో మనం ఎవరినన్నా ప్రేమించాలని అంటే ఏ త్యాగము చేయకుండా ఎవరు ప్రేమించలేరు. ప్రేమ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ త్యాగం ఉంటుంది. ఇప్పుడు ఒక దైవజనుడిని ప్రేమించి అతని జీవనాధారానికి ఏదైనా ఒక చందా ఇవ్వాలనంటే మీరు ఒక 100, 200 ఎంతో మీరు త్యాగం చేసుకుంటేనే దైవ ప్రేమతో ఆ దైవజనుడికి ఏదైనా చందా ఇస్తారు. ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది, రక్తం పోతా ఉంది, మీ సమయాన్ని త్యాగం చేసుకుంటేనే అతన్ని గబగబా అంబులెన్స్ ఏదో పిలిచి ఆ అంబులెన్స్ ఎక్కించి క్షేమంగా హాస్పిటల్లో చేర్చగలుగుతారు. సో నిస్వార్థంగా తిరిగి ఏమీ ఆశించకుండా ప్రేమించే ప్రతి ప్రేమకు త్యాగాలు అవసరం. వర్తమానంలో ఎవరైతే ఎక్కువ త్యాగాలు చేస్తారో వారికి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. యేసు ప్రభు చూడండి, భూమి మీద జీవించినప్పుడు ఆయన తన జీవితం మొత్తం ప్రజల కోసం త్యాగం చేసేసాడు. మొత్తం నిరంతరం మనిషి శరీరానికైనా మేలు చేశాడు. వ్యాధుల్ని తొలగించి దురాత్మల శరీరం నుంచి బయటకు పంపించి వారి ఆత్మకు దేవుని రాజ్య సువార్త ప్రకటించైనా మేలు చేస్తూనే ఉన్నాడు. మేలు చేస్తూనే ఉండడం యేసు ప్రభు జీవన విధానం. త్యాగం చేస్తూనే ఉండడం యేసు ప్రభు జీవన విధానం. కాబట్టి ఆయన మరణించిన తర్వాత ఆయన భవిష్యత్తు ఏమైందంటే ఆయన ఆత్మ అత్యున్నతమైన పరలోక స్థలాల్లో దేవుని సింహాసనం దగ్గర ఆసీనుడయ్యేటువంటి అంతటి స్థాయిని దేవుడు ఆయన ఆత్మకు భవిష్యత్తుగా ఇవ్వడం జరిగింది. అలాగే భూమి మీద తీసుకుంటే దేశ దేశాల్లో, పట్టణాల్లో, వీధుల్లో ఆయన గురించి చెప్పుకొని ఆయనకు స్తుతి గీతాలు పాడేటువంటి భవిష్యత్తును దేవుడు ఆయనకు అనుగ్రహించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మన కళ్ళెంత కనిపిస్తున్నటువంటి రుజువులు, నిజాలు. మరి మనం వర్తమానంలో ఎలా జీవించడానికి ఇష్టపడుతున్నాం మళ్ళీ మనం పరిశీలించుకున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడును వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. సో మాటలలో మనకు ఉండాల్సింది ఏంటండి? నిదానం అనేటువంటిది ఉండాలి. నిదానముగా మాట్లాడాలి, తొందరపడి మాట్లాడకూడదు. ఇది చాలా క్లిష్టమైనది. ఇప్పుడు చాలా మంది చూడండి, గత 2019 నుంచి 2024 మధ్యలో రాజకీయ నాయకులు ఎవరైతే ఈ సూత్రాన్ని కనుక పాటించుంటారో, నిదానించి మాట్లాడు, వారికి దేవుడు 2024లో ఓటమనే శిక్ష వేసి ఉండేవాడు కాదు. అంటే వాళ్ళ పథకాలన్నీ కూడా సరిగా అమలు చేసి ప్రజలకు మేలు చేసి దాంతో పాటు నిదానించి మాట్లాడటం కానీ వాళ్ళు అలవాటు చేసుకుని ఉంటే దేవుడు 2024లో గెలుపు అనేటువంటి భవిష్యత్తుని వాళ్ళకి సిద్ధం చేసి ఉండేవాడు.
ఈరోజు చూడండి, నిదానించి కాకుండా దుడుకుగా ఎవరైతే మాట్లాడాడో, ఎవరైతే గర్వము అహంకారంతో ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ ఓడిపోవడం జరిగింది. మన కళ్ళెత్తి చూస్తూ ఉన్నాం. కాబట్టి మాటలలో నిదానం ఉండాలి. సో నిదానించి మాట్లాడడానికి మనం నిర్ణయం తీసుకుంటే, నిదానించి మాట్లాడడానికి నిర్ణయం కావాలి. లేకపోతే ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. చూడండి, చాలా మంది ముసలోళ్ళు చాలా దుడుగ్గా మాట్లాడతారు. మనం అరమాట మాట్లాడేటప్పటికే వాళ్ళు 1000 మాటలు మాట్లాడేసి ఉంటారు. వయసుతో పాటు దుడుకుతనం పెరుగుతూ ఉంటుంది. కానీ వయసుతో పాటు మాటల్లో నిదానం పెరగగలిగితే అది వాళ్ళకు భవిష్యత్తును ఉజ్వలంగా మారుస్తుంది. సో ఈ లక్షణాలు మన మాటల్లో రుచిగా మాట్లాడడం, అంటే ఉపయోగకరంగా మాట్లాడడం, కృపతో అనుకూలంగా మాట్లాడడం, క్షేమాన్ని అభివృద్ధిని కలిగిస్తూ మాట్లాడడం, 10 సార్లు ఆలోచించి నిదానించి ఈ మాట దేవునికి ఇష్టమా కాదా నిదానించి మాట్లాడడం అంటే అర్థం ఏమిటంటే, నేను ఇప్పుడు మాట్లాడబోయేటువంటి ఈ మాట నాకు ఇష్టమైతే సరిపోలేదు, నాకు ఇష్టమా కాదా పెద్ద ఇంపార్టెంట్ కాదు, దేవునికి ఇష్టమేనా, నా గురువు గారు ఆత్మ సంబంధమైన జీవితానికి గురువైన యేసు ప్రభువుల వారికి ఇష్టమేనా, ఈ మాట మాట్లాడడం ఆయన వింటే బాధపడతాడా లేదా, లేకపోతే ఆయన సంతోషిస్తాడా అని ఆలోచించి మాట్లాడటమే నిదానించి మాట్లాడడం. నేను మాట్లాడబోయేటువంటి మాట నా ఆత్మ జీవితానికి గురువైనటువంటి యేసు ప్రభువుల వారికి ఇష్టమా అని ఎవరైతే ఆలోచించి మాట్లాడుతున్నారో వాళ్ళు నిదానించి మాట్లాడే వాళ్ళే కదా. కాబట్టి నిదానించి మాట్లాడడం చాలా దేవునికి ఇష్టమైనటువంటిది. అలాగే సామెతలు చూడండి, 15వ అధ్యాయం 1వ వచనం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చూడండి, రాజకీయ నాయకులు నేను మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళు నొప్పించి మాట్లాడుకుంటున్నారు. అలా కాకుండా మృదువుగా మాట్లాడాలంట. మృదువైనటువంటి మాటలు మన మాటల్లో ఉండాలి. అలా ఉన్నట్లయితే కోపం కూడా చల్లారిపోతుంది. మనిషి ఎంత కోపంతో మన మీదకి వచ్చినా మనం మృదువుగా మాట్లాడితే వాళ్ళ కోపం చల్లారిపోతుంది. అట్లాగే సాటి మనిషికి ఆరోగ్యాన్ని మనం ఇవ్వాలి అంటే సామెతలు 16వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణానికి మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. మన మాటలు ఇంపుగా మాట్లాడడం సాధన చేయాలి. ఇంపైన మాటలు. సో ఎప్పుడైతే ఇంపైన మాటలు మాట్లాడతామో మనిషికి ఉండేటువంటి రోగాలు కూడా తగ్గిపోతాయి. రోగాలను తగ్గించేటువంటి శక్తి నాలుకకు మాటలకు ఉంది. రోగాన్ని కలిగించేటువంటి శక్తి కూడా మాటలకే ఉంది. ఈరోజు కొంతమంది మాట్లాడితే మనకు కాసేపు గుండె బీపీ రేజ్ అయిపోతుంది. వాళ్ళ మాటలు అలా ఉంటాయి, మన బీపీని రేజ్ చేస్తారు. కొంతమంది మాటలు వింటే మన బీపీ పడిపోతుంది, డౌన్ అయిపోతుంది. కొంతమంది మాటలు వింటే మన షుగర్ రైజ్ అయిపోతుంది. కొంతమంది మాటలు వింటే అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళు రోగాలు కూడా పోతాయి. అంటే తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి రోగాలు కూడా ఇంపైనటువంటి మాటలు వింటే తగ్గిపోతాయి. ఇది బైబిల్ జ్ఞానం. ఇది బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మహాజ్ఞానం. కొంచెం ఆ గేట్ వేసేయాలి బయట, అంటే కుక్కలు వచ్చేస్తాయి. పోయిన వారం కూడా చాలా కుక్కలు వచ్చేసాయి. మీరు వెళ్ళే కుక్కలన్నీ లోపల ఉన్నాయి. లోపలుండి అసలు అంత గందరగోళం చేసింది అప్పటికే. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది అంటే, మనము ఆరోగ్యాన్ని ఇతరులకు ఇవ్వచ్చు, లేక ఆరోగ్యాన్ని ఇతరులకు అనారోగ్యంగా చేయొచ్చు. ఇతరులకు ఆరోగ్యాన్ని ఇద్దామా, ఇతరులకు అనారోగ్యం ఇద్దామా అనేది దేని మీద ఆధారపడిందంటే మనం మాట్లాడే మాటల మీద ఉంది. మనము ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడామనుకోండి, వాళ్ళకి అనారోగ్యం కలుగుతుంది. నొప్పించు మాటలు ఇవి వద్దు అని వాక్యం తెలియజేస్తాం. ఇతరులను నొప్పించే మాటలు మనం మాట్లాడితే వాళ్ళకి అనారోగ్యం కలుగుతుంది. ఇంపైన మాటలు మనం మాట్లాడితే వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి సాటి మనుషులకు నేడు ఆరోగ్యాన్ని మనం ఇస్తేనే మన భవిష్యత్తును మంచిదిగా దేవుడు డిసైడ్ చేసి మనకు అనుగ్రహిస్తాడు. అలాగే మంచి వాక్యం వినిపిస్తాం చూడండి.
సామెతలు 21వ అధ్యాయం 23వ వచనం, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకొనును. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుంచి తప్పించుకుంటాడంటండి. సో నేను మాట్లాడేటువంటి మాటల్లో రుచిగా మాటలు మాట్లాడడం నాకు చేత కావట్లేదా? కృప అనుకూలము కలిగి అనుకూలమైన మాటలు మాట్లాడడం నాకు చేత కాదా? క్షేమాన్ని అభివృద్ధిని కలిగించడం నాకు చేత కాదా? ఇంపైనటువంటి మృదువైన మాటలు మాట్లాడడం నాకు ఇంకా చేత కాదా? నిదానించి మాట్లాడడం నాకు చేత కావటం లేదా? అయితే నేనేం చేయాలి అంటే, అలా సాధ్యం కానప్పుడు నాలుకను భద్రము చేసుకోవాలంట. నాలుకను భద్రం చేసుకోవాలి అంటే మాటల్ని భద్రం చేసుకోవాలి. అలా కాకపోతే భవిష్యత్తులో చాలా శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. ఏమండి, ఇది మీకు బాగా అర్థం కావాలి, మనందరికి బాగా అర్థం కావాలనంటే 2019లో అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఇతరులను నొప్పించేటువంటి అహంకారపూరితమైన మాటలు మాట్లాడారో వాళ్ళంతా ఈరోజు కలుగులోకి గొయ్యిల్లోకి దాక్కుని గుండెల్ని అరచేతిలో పెట్టుకుని బితుకుమంటూ బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళు రుచిగా మాట్లాడలేదు, కృప కలిగి అనుకూల వచనాలు చెప్పలేదు, క్షేమాన్ని అభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడలేదు, నిదానించి మాట్లాడలేదు, మృదువుగా ఇంపైన మాటలు వాళ్ళు చెప్పలేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్కే క్షేమాన్ని అభివృద్ధి కలిగించే మాటలు వాళ్ళు మాట్లాడకుండా, దానికి ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రెస్ మీట్ అవకాశం వచ్చినప్పుడల్లా సీనియర్ నాయకుల్ని, తలనెరిసినటువంటి వాళ్ళని, రాజకీయ రంగంలో తమకంటే 20-30 సంవత్సరాల అధికమైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని, ప్రజోపయోగమైన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి కొన్ని కోట్ల రూపాయలతో, వేల కోట్లతో వేలాది లక్షలాది మందికి ఎన్నో మేలు చేసినటువంటి వాళ్ళని సైతము వాళ్ళ దుర్భాషలతో దూషించి నొప్పించే మాటలు వాళ్ళు మాట్లాడారు కనుక, మాటల్ని నాలుకని వాళ్ళు భద్రం చేసుకోలేదు కనుక, తమ నోటిని నాలుకని మాటల్ని వాళ్ళు భద్రం చేసుకోలేదు కనుక ఈరోజు వాళ్ళు శ్రమల పాలైపోయినారు. ప్రాణాపాయంతో వాళ్ళు తప్పించుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని తిరగాల్సిన పరిస్థితిలోనికి వాళ్ళు వచ్చారు. చూసారండి, వాక్యం చాలా ప్రాక్టికల్ గా ఉంటుందండి. పరిశుద్ధ గ్రంథంలో ఉండే అనేక మాటలు ఏదో అద్భుత కల్పనలు కాదు. డే టు డే లైఫ్ లో మనం అప్లై చేసుకుంటే సైంటిఫిక్ గా పర్ఫెక్ట్ గా అప్లై అయ్యేటువంటి జ్ఞానము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నది. అప్లై చేసుకుంటే, సైన్స్ అంటే ఏంటి? అప్లై చేస్తే నిజమైనటువంటి అనుభవం రావాలి, అప్పుడు అది సైన్స్. సో బైబిల్ గ్రంథంలో ఉండే మాటలు అప్లై చేసి చూస్తే ప్రాక్టికల్ గా మన అనుదిన జీవితంలో బైబిల్లో ఏదైతే చెప్పడం జరుగుతుందో అది యాస్టీజ్ గా ఎక్స్పీరియన్స్ గా జరుగుతూ ఉంటుంది. అలా కాకపోతే ఈ గ్రంథం ఇన్ని సంవత్సరాలుగా మానవ మనుగడలో ఉండదు కదండి. కాబట్టి ఈరోజు మనం పరిశీలిస్తున్నటువంటి అంశం, మన భవిష్యత్తు బాగుండాలి. మన భవిష్యత్తు 2 రకాలుగా ఉన్నది. భూమి మీద జీవించేటువంటి భవిష్యత్తు ఉన్నది, అది శరీరంతో జీవిస్తాం, శరీరంతో అనుభవిస్తాం. అలాగే ఆయుష్ తీరిన తర్వాత మరణం అనేది వచ్చి, మరణం తర్వాత ఆత్మతో పొందే ఎన్నో అనుభవాల భవిష్యత్తు ఉన్నది. ఈ భవిష్యత్తు మనకు బాగుండాలంటే నేటి వర్తమానంలో మన విల్ పవర్ ఉపయోగించి జరుగుతున్న పరిస్థితులకు, జరుగుతున్న స్థితిగతుల ఎడల మనము సరిగా దైవికంగా స్పందించాలి, దైవ చిత్తానుసారంగా స్పందించాలి. మనం తీసుకునే నిర్ణయాలు దైవ చిత్తానుసారంగా ఉండాలి. దైవ చిత్తానుసారంగా ఉండాలి అంటే దాని అర్థం ఏమిటి అంటే అనేకం ఉన్నాయి. దాంట్లో ఈ లెసన్ లో, నేటి పాఠంలో నాలుకను ఏ విధంగా ఉపయోగిస్తామనే దాన్ని బట్టి మన రెస్పాన్స్ దైవికంగా ఉందా లేదా దేవుడు నిర్ణయిస్తాడు. మన నాలుకను ఎదురయ్యే స్థితిగతులకు, పరిస్థితులకు ఎలా ఉపయోగించి వాడుతాము, మన స్పందన ఎలా ఉంటుంది మన నాలుక విషయంలో, నాలుగులో నుంచి వచ్చే మాట విషయంలో దాన్ని బట్టి దేవుడు మనం దైవికంగా స్పందిస్తున్నామా లేదా ఆయన గుర్తించి ఆయన మార్పులేస్తాడు. మార్పులేసి మన భవిష్యత్తును డిసైడ్ చేస్తాడు. కాబట్టి నేడు మన నాలుకను దైవ చిత్తానుసారంగా వాడాలనంటే నొప్పించే మాటలను కుటుంబ సభ్యులతో గాని, సమాజంలోని వారితో గాని, దేవునితో గాని మాట్లాడకూడదు. అలా కాకుండా రుచి కలిగినటువంటి
కృప కలిగినటువంటి, అనుకూలమైనటువంటి, క్షేమాన్ని, అభివృద్ధిని కలిగించేటువంటి మృదువైన ఇంపైన మాటలు మాట్లాడటం మనం సాధన చేయాలి. అంటే మానవ మనస్తత్వాన్ని దేవుడు ఎలా డిజైన్ చేశాడంటే, నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడతావో ఎదుటి మనిషి ఇంకా రెట్టింపుగా నీతో ప్రేమగా మాట్లాడతాడు. నువ్వు ఎదుటి మనిషిని ఎంత గౌరవించి మాట్లాడతావో ఆ మనిషి ఇంకా నిన్ను అధికంగా గౌరవించి మాట్లాడతావు. నువ్వు ఏమిస్తావో మనిషికి దాన్ని తిరిగి అదే ఆయన నుంచి నువ్వు ఎక్కువగా పొందుతావు. అది మానవ స్వభావం, దేవుడు అలా సెట్ చేశాడు. కాబట్టి ఎదుటి మనిషి నుంచి మనం గౌరవాన్ని కోరుకున్నట్లయితే ముందుగా మనం గౌరవం ఇవ్వడం సాధన చేయాలి. ఎదుటి మనిషి నుంచి మనం ప్రేమను ఆశిస్తున్నట్లయితే ముందుగా ఎదుటి మనిషికి మనము ప్రేమ ఇవ్వడం అనేది సాధన చేయాలి. ఎదుటి మనిషి నుంచి ఏం ఆశిస్తున్నామో ముందు వాళ్ళకంటే ముందుగా మనం వాళ్ళకి అది ఇవ్వడం సాధన చేయడం, ఇది దైవికమైనటువంటి బైబిల్ చెప్పేటువంటి జ్ఞానానుసారమైనటువంటి జీవన విధానం. అంటే బైబిల్ గ్రంథంలో ఉండే జ్ఞానాన్ని అనుసరించి జీవించడం అని అంటే ఎదుటి మనిషికి మనం ఏమైతే ఎదుటి మనిషి నుంచి ఏం ఆశిస్తామో, ఎదురు చూస్తామో అది ముందు మనమే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అది దైవికమైనటువంటి జ్ఞానం. అందుకే యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు అలాగనే మీరును వారికి చేయండి, ఇది ధర్మశాస్త్రము, ఇదే ప్రవక్తల ఉపదేశం. సో మనుషుల నుంచి మీరు ఏమి ఎదురు చూస్తున్నారో ముందు మీరు వాళ్ళకి అది ఇచ్చేయండి, ఇదే ధర్మశాస్త్రం, ఇదే ప్రవక్తల ఉపదేశం అని యేసు ప్రభు తెలియజేయడం జరిగింది. కాబట్టి గతంలో మనం ఎవరెవరినైతే నొప్పించే మాటలు మాట్లాడామో, గతంలో ఎవరినైతే మనం అవమానించే మాటలు మాట్లాడామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకొని వాళ్ళకి రుచి కలిగిన ఉపయోగపడేటువంటి కృపాసహితమైన అనుకూలమైన మాటలు మాట్లాడడం, వాళ్ళకి క్షమాభివృద్ధిని కలిగించే మాటలు మాట్లాడడం, మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి వాళ్ళ ఎడల చేస్తామో దేవుడు మన భవిష్యత్తు, చెడుగా ఉండబోయే భవిష్యత్తును కూడా మంచిగా మారుస్తాడు. ఇది ఇంపార్టెంట్. మనం గతంలో ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడు, అవమానించే మాటలు మాట్లాడు, అందువల్ల దేవుడు మన భవిష్యత్తుని దారుణంగా అవమానభరితంగా ఆయన ఆల్రెడీ సిద్ధపరచుంటాడు. కానీ ఆ భవిష్యత్తును మనం మార్చుకోవాలంటే గతంలో మనం ఎవరెవరినైతే అన్యాయంగా మాట్లాడామో, నొప్పించి మాట్లాడామో, హానికరంగా మాట్లాడామో, అవమానించి మాట్లాడామో పశ్చాత్తాపడి కన్నీళ్లతో ముందు వాళ్ళ విషయమే దేవుని క్షమాపణ వేడుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అదే నాలుగుతో క్షేమాభివృద్ధికరంగా, రుచికరంగా, వాళ్ళకి కృపాసహితంగా, అనుకూలంగా, మృదువుగా, ఇంపైన మాటలు వారితో మాట్లాడినప్పుడు దేవుడు మన యొక్క చెడ్డ భవిష్యత్తును మంచి భవిష్యత్తుగా ఆయన తిరిగి రాస్తాడు, మార్చి రాస్తాడు. ఇది మన భవిష్యత్తును మంచిగా మార్చుకునేటువంటి విధానం. ఎందుకనంటే మాటలకు దేవుడు ఇచ్చేటువంటి విలువ అంతా ఇంత కాదండి. జీవ మరణాలు, సామెతల 18:21, జీవ మరణాలు నాలుక వశం. నువ్వు జీవాన్ని పొందాలన్నా మరణాన్ని పొందాలన్నా నీ నాలుగు చేతిలోనే ఉంది. ఈరోజు చూడండి, అధికారంలో ఉండేటువంటి వాళ్ళు భవిష్యత్తును బేరీజు వేసుకోకుండా, తొందరపడి, నిదానించకుండా, ఆలోచన రహితంగా నొప్పించి అవమానించి మాట్లాడినటువంటి వాళ్ళు అధికారాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళ మీద కక్షగట్టి పగబట్టినటువంటి వాళ్ళు ఈరోజు ఇళ్లపై దాడులు చేస్తున్నారు. వాళ్ళని రోడ్డు మీద కనిపిస్తే కాళ్ళు చేతులు ఇచ్చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి శ్రమలు పొందుతున్నారు అంటే వాళ్ళ గతంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా మాట్లాడారు. ఈ మాట దేవుడు వింటున్నాడు కదా, నొప్పించే మాటల్ని దేవుడు వింటున్నాడు కదా, అవమానం పెట్టే మాటల్ని దేవుడు వింటున్నాడు కదా, నాకు ఎలాంటి దారుణమైన భవిష్యత్తు ఆయన ఇస్తాడో అనే భయభక్తులు లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా మాట్లాడారు. కనుక నేడు వాళ్ళు శ్రమల్లో ఉన్నారు ప్రియులారా. అలాంటి వాళ్ళలో మనం ఉండకూడదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినాన లెక్క చెప్పాలి. ఈరోజు చూడండి, మీడియా చేతిలో ఉంది కదా అనేసి, ఫోన్ చేతిలో ఉంది కదా అనేసి, ఫోన్ చేతపట్టినటువంటి ప్రతివాడు ఓ డేటా వేసుకొని నాలుకతోటి మనుషుల్ని రాజ్యంగా దూషిస్తున్నాడు. FC 4:6, అందరికీ తండ్రి అయిన దేవుడు అందరికీ పైగా ఉన్నా, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. మనిషిని నువ్వు అన్యాయంగా దూషిస్తున్నావు,
అంటే ఎవరిని దూషిస్తున్నావు? అందులో వ్యాపించిన దేవుడినే దూషిస్తున్నావు. అందుకే ప్రభు అన్నాడు, మిక్కిలి అల్పులైన ఈ సహోదరులలో ఎవరికైనా ఆకలి తీరిస్తే నా ఆకలి తీర్చినట్టు, దప్పిక తీరిస్తే నా దప్పిక తీర్చినట్టు, వాళ్ళ దిగంబరత్వాన్ని మీరు తీరిస్తే నా దిగంబరత్వాన్ని తీర్చినట్టు అని ఎందుకన్నాడు యేసు ప్రభు. దేవుడు అందరిలో వ్యాపించి అందరిలో ఉంటే మనిషిని దూషిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, మనిషిలో వ్యాపించిన దేవుని దూషిస్తున్నావు. మరి మరణాన్ని ఎలా తప్పించుకుంటావు? భయంకరమైన భవిష్యత్తును ఎలా తప్పించుకుంటావు? ఈ సందేశం నీకు నాకు కూడా. మనం జాగ్రత్త పడదు. మనం మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనం, నోట పడునది మనిషిని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది ఏదైతే ఉందో అదే మనిషిని అపవిత్రపరుస్తుంది. నోట్లో తినేస్తే భస్మం అయిపోద్ది, కడుపులో అది యజ్ఞం అయిపోతుంది అంతే. చూసారా, కట్టెలు పెట్టి ఏ విధంగానైతే నూనె పోసి నెయ్యి పోసి మండించినప్పుడు ఆ కట్టెలు భస్మం అయిపోతాయో, ఆ యజ్ఞానికి ఆహుతి అయిపోతాయో, మన కడుపులో ఏది నోటి ద్వారా వేసిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది భస్మం చేసి పడేస్తుంది. ఆహుతి అయిపోవాల్సింది హైడ్రోక్లోరిక్ యాసిడ్కి. కాబట్టి నోట్లోకి పోయే దానివల్ల ఏ సమస్య లేదండి. నోట్లో నుంచి బయటకు వచ్చే మాటలే మనిషికి సమస్యల్ని, భయంకరమైన భవిష్యత్తును కలిగిస్తూ ఉండడం నిజంగా మనం గమనిస్తూ ఉన్నాం, ప్రాక్టికల్గా కూడా. అందుకని మనము ప్రతి మాటని ఆచితూచి జాగ్రత్తగా విమర్శ దినాన దేవునికి లెక్క చెప్పాలి. మత్తయి 12:36 ప్రకారంగా మనం మరణించిన తర్వాత ఒక రివ్యూ ఉంటుంది మన జీవితాన్ని గురించి. మనం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా ఏమేమి మాటలు మాట్లాడామో గ్రంథం ఓపెన్ చేయబడి ఆ మాటల్ని దేవుడు విమర్శిస్తాడు. ఆ ప్రతి మాటకు ఒక ఫలితం ఉంటుంది. అప్పుడు వేసే ఫలితం అది ఎలా ఉంటుందో అప్పుడు ఆయన చెప్పబోతుంది దాన్ని. కానీ ఇప్పుడే కూడా ఫలితం ఇస్తాడు. మనం ఈ రోజు మాట్లాడిన మాటలకి ఇంకో సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో 5 సంవత్సరాల్లోనో రిజల్ట్ వచ్చేస్తుంది. మనుషులే ఒక తీర్పు తీరుస్తారు. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మానవుని సృష్టించున్నాడు. నువ్వు చేసిన ప్రతి క్రియకు ఆలోచనతో అనేది వాళ్ళకి వినపడదు, కానీ నీ మాటలతో నీ శరీరంతో నువ్వు చేసిన ప్రతి పనికి మనుషులు తీర్పు తీరుస్తారు, మనుషులు శిక్ష విధిస్తారు. మనుషులకు ఆ శక్తి ఉంది. ఎందుకని? ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృష్టించబడిన వాళ్ళు నరులు. కాబట్టి ముందు ఇక్కడ వీళ్ళ శిక్షలు పొందారు. ఇది అయిపోయిన తర్వాత, మరణించిన తర్వాత దేవదూతల సమక్షంలో దేవుని యొక్క శిక్షలను పొందారు. కాబట్టి శరీరానికి శిక్ష, ఆత్మకి శిక్ష అవసరమా అండి మనకి? కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటని మనం పరిశీలించుకొని ఈ మాట దేవునికి అనుకూలమైందా అని మనము జాగ్రత్తగా మాట్లాడితే మన భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. లేదంటే నొప్పించే మాటలు, అవమానించే మాటలు, హాని కలిగించే మాటలు, ఇబ్బంది పెట్టే మాటలు, హింస కలిగించే మాటలు, ఇలాంటి మాటలన్నీ మనం మాట్లాడినట్లయితే మన భవిష్యత్తే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇదంతా పరిశుద్ధ గ్రంథంలోని అద్భుతమైనటువంటి జ్ఞానం. కాబట్టి నేటి వర్తమాన స్థితిగతులు, గతంలో మనం చేసిన ఆలోచనలు, చెప్పిన మాటలు, శరీరంతో చేసిన పనులను బట్టి ఆధారపడి ఉంటే నేటి మన వర్తమానంలో పరిస్థితులు ఎలాంటివి ఎదురైనా మనము మాత్రము రుచిగానే మాట్లాడటం సాధన చేయాలి. కృపగా అనుకూలంగా మాట్లాడటమే సాధన చేయాలి. క్షేమాభివృద్ధిని కలిగించే మాటలే మాట్లాడటం సాధన చేయాలి. నిదానించి మృదువుగా ఇంపైన మాటలే మాట్లాడటానికి సాధన చేయాలి. ఎందుకంటే ఈ మాటలను బట్టి నరులు తీర్చే తీర్పు ఉంది భూమి మీద. మన ఆయుష్ తీరిపోయే లోపల నరులే తీర్పు తీరుస్తారు, శిక్షలు వేస్తారు. ఆ శిక్షల్ని మనం తప్పించుకోవాలనంటే ఇప్పుడు మన ఆత్మీయ ఎదుగుదలని మనం కాపాడుకొని క్షేమాన్ని, అభివృద్ధి కలిగించే మాటల్ని మాట్లాడటకు సాధన చేయాలి. అలాగే ఒకవేళ మనుషులు మన డబ్బుతోటో పలుకుబడితోటో వాళ్ళ శిక్షలు తప్పించుకున్నాం అనుకోండి, మరణించిన తర్వాత, ఆయుష్ తీరిపోయిన తర్వాత మన ఆత్మకి దేవుడు ఒక రివ్యూ మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్ లో మన గ్రంథం ఓపెన్ చేయబడుతుంది. నాలుకతో, నోటితో చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి దుర్భాషను అప్పుడు దేవుడు విమర్శించి ఆయన శిక్షేస్తాడు. మనకి ఎందుకండి ఈ శిక్షలు? జాగ్రత్తగా మాట్లాడదామా? ఆలోచించి మాట్లాడదామా? మన భవిష్యత్తును బంగారంగా మార్చే మాటలే మాట్లాడదామా? మనమే నిర్ణయించుకున్నాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ హెచ్చరికలను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.